అంటే ఇప్పుడు చాలా వెరీ కామన్ ప్రాబ్లము L4 L5 అనేది ప్రాబ్లమెటిక్ గా ఉంది, కూర్చున్నా నొప్పి వస్తుంది, సయాటికా. సో ఏంటి, వాట్ ఈస్ దిస్? దీన్ని ప్రివెంట్ చేయలేమా మనము? అబ్సల్యూట్లీ వీ కెన్. ఎందుకంటే అండి ఇప్పుడు పాస్చర్స్ ఇందా మనం అనుకున్నట్టు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే దేని వల్ల వస్తుంది. ఇప్పుడు చిన్న వయసు ఉంది, మెయిన్గా పాస్చర్. కొంతమందికి ఏంటంటే ఏదైనా సడన్గా బరువులు ఎత్తటం. ఇప్పుడు మనం పెద్ద పెద్ద సూట్ కేసు కానీ సిలిండర్లు బకెట్లు టక్ మన ఎత్తగా కొంతమంది పట్టేసినట్టు అవుతుంది. కొంతమంది అంటే వెయిట్ లిఫ్టింగ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ కోర్ స్ట్రెంథనింగ్ అంటారు కదా. అబ్సల్యూట్లీ అగ్రీ, బట్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ డన్ అండర్ ప్రాపర్ కేర్. ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్ గైడెన్స్, మీకు కరెక్ట్ పద్ధతులు. ఈవెన్ ఇప్పుడు మీ వెయిట్ లిఫ్టర్లు కూడా చూస్తే వాళ్ళంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసారు, ఎవరో ఒకళ్ళు నేర్పించుంటారు, ఎవరో ఒకరు ఆచార్య గారు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు దగ్గర ఉండి ఊర్లలో అయినా కానీ ఏదో ఒకటి ఏంటి మీరు చూస్తే నడుము కండువా కట్టుకొని, దట్ ఈస్ టైప్ ఆఫ్ బెల్ట్ కదా, కండువా కట్టుకొని గట్టిగా పెట్టుకుంటే దట్ ఈస్ ప్రొటెక్షన్. అండ్ మీరు చూస్తే వాళ్ళు కూడా దే సిట్ డౌన్ ఆన్ దేర్ నీస్, వాళ్ళు ముందు కొంగి ఎత్తారు. అట్లా అంటే పాస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎత్తే విధానం. సో ఎస్, వెయిట్ లిఫ్టింగ్ చేసుకోవచ్చు. కోర్ స్ట్రెంథనింగ్ మీరు అన్న మాట అది చాలా మంచి మాట. ఇప్పుడు బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ కోర్ స్ట్రెంథనింగ్, దెన్ బ్యాక్ స్ట్రెంథనింగ్. ఈ రెండు కాన్సన్ట్రేట్ చేస్తే మీరు అన్నట్టు ఇందాక L4 ఫైల్స్ 90% రావండి. పాస్చర్ అండ్ ఎక్సర్సైజ్ ఈ రెండు నమ్ముకుంటే మనం ఆల్మోస్ట్ 75 ఏళ్ళ దాకా హ్యాపీగా బతకొచ్చు.